డైలాగ్ చెప్పాలి. ఓకే చెప్తాను. yes I'm coming. నీకు సీను అనే ఫ్రెండ్ ఉన్నాడా? హలో, మీకు సీను అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అబ్బే లేరే, అలాగెవరు లేరే, అసలు నాకు ఫ్రెండ్సే లేరు. ఏం పేరు ఉన్నారు? సీనా తల్లొప్పేనా? అలాంటి పేరున్న గాడిదల్ని ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకుంటారు? నో ఛాన్స్. థ్యాంక్ యూ. నిన్న నైట్ ఎక్కడున్నారు? నిన్న నైటా? ఆఫీస్ నుంచి వెళ్ళగానే పడికేశాను. లేదు ఫోను మా బామ్మ చచ్చిపోయిందని ఫోన్ వస్తే ఊరికి వెళ్ళాను. అసలు నిన్న హైదరాబాద్ లేను. ఓ, మీ పేరు చెప్పి ఎవరో ఫోన్ చేసి పిచ్చి వేషాలు వేస్తున్నారు, కేర్ఫుల్ గా ఉండండి. రే ఎవరు దొంగ చచ్చినాడు, చంపేస్తాను. మీరు చెప్పారుగా, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. అవును, ఫోన్ చేసి ఏం చెప్పాడు? మీకు పిచ్చి పట్టిందట, మెంటల్ హాస్పిటల్లో చేరుస్తున్నట్టు చెప్పారు. ఓ, అలా చెప్పాడా? తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ విషయంగా మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలి. మీతో పాటు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఎవరా ముగ్గురు? మీరు, బాలు సార్ అండ్ డానియల్. ఓ లేదండి, నేను వెళ్ళను. వై? మిమ్మల్ని వదిలేసి, ఐ మీన్ మీ అందరిని వదిలేసేసి నేను ఉండలేనండి. నో. ఓకే మేమంతా తిరిగి వచ్చే వరకు ప్రాజెక్ట్ చూసుకోండి. అంటే మీరు కూడా వెళ్తున్నారండి? ఆఫ్ కోర్స్, ఐమ్ ద ప్రాజెక్ట్ మేనేజర్. అవును, ఏ ఊరు అన్నారు? ఆస్ట్రేలియా. ఐ వాంట్ సీ ఆస్ట్రేలియా అండి. ప్లీజ్ అండి, నేను కూడా ఫారెన్ వస్తాను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. మరి ఇందాక వీళ్ళందరినీ వదిలి ఉండలేనని చెప్పారు. అయ్యో, నేను ఉండలేకపోవటం ఏంటండి? పనికి మాలిన అదొలుతూ ఎన్ని రోజులైనా సరే ఉంటానండి. ప్లీజ్ టేక్ మీ. ఓకే, దెన్ విల్ బి లివింగ్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. హౌ మెనీ డేస్ మ్యామ్? Couple of days. In a couple of days. Okay. Thank you. అయ్యి బాబు, సార్ వచ్చేసారు. సార్ నమస్కారం. గెటప్ అదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి, రారా స్వామి రారా, అందులో రారా అన్నమాట. ఓహో, కూచిపూడి రారా అన్నమాట. యా. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరా? వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో, విషయం ఉన్నవాడివే నువ్వు. అవునండి. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్సేనా? గులాబీలు, చామంతులు, మల్లెలు రెగ్యులర్ కదా సార్. ఇదైతే వెరైటీగా ఉంటుందని. ఏంటి అయ్యా, జాగ్రత్త, కంగారు పడకండి సార్. ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్, వెరైటీగా ఉంటుందని. వెరైటీ. జనమేరీ సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడుంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేసేది. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో, కరెక్టే. రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి, నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు. ఏంటిది? అరటి పువ్వు కదా, పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు.
ఆహా చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు, అన్ని హోటల్స్లోనూ గారెలకు బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు, జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ని మార్కెట్లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యూ ఇడియట్ స్కౌండ్రల్, నీలాంటి వాడిని నరికేయాలరా. నిన్నొదలు, ఇవాళ నా చేతులు అయిపోయారా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఊరి డబ్బా ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో, పరిగెట్టలేను. ఆగరా. వీడంట పడుతున్నాడు, దొరికిపోతాను దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే. ఆగో. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. ఆగో. నన్నేం చేయొద్దు. అమ్మ, ఇందాకటి నుంచి తరువుకు వచ్చింది వాణ్ణే. నన్ను అనుకున్నాను. అమ్మా మిన్ను, ఏంటి మావయ్య? మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరేయ్, నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు, నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే, ఎక్కడ దొంగలు అక్కడేగా. చుప్. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? అదే అక్క, మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు, ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఓ కప్ సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది, మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుతామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచ్చి రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాలా యావరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును, మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్, ఇంకా ఎంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామయ్య వచ్చేంత వరకు. మాట ఎంత బాగా చేశారు. రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. బై నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తుంది.
లే పైకి లే, ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేదో కాలేజీకి వెళ్తున్నావు, బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడతావనుకుంటే ఇలా బస్ స్టాప్ల వెంట తిరిగి తన్నులు తినొచ్చావేమిట్రా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. అయితే నిన్నెందుకు కొట్టారా? అక్క అది వాళ్ళేదో పొరపాటుగా. నాకంతా తెలుసురా. నేను కానీ అక్కడికి రాకపోతే నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివి. బస్సులంట పడి నువ్వు చేసే పోకిరి పనేంటో అక్కడ తెలుసుండేది. హాయ్ హాయ్ యారా, నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే పొజిషన్ అర్థం చేసుకో. ఏంట్రా పొజిషన్? పొద్దున్నే 10 గంటల అక్కడికి వచ్చి పొజిషన్ లో నుంచున్నాను తెలుసా? రేయ్, వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గానీ నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు? యారా, వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్? అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ ఓడేమో ప్యారెక్స్ తాగి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇడికి చెప్తానే ఉన్నాను, ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని. అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట. ఆవిడ గారు మేము ఎతికి పట్టుకోవాలంట. ఆవిడ గారి పేరు కూడా ఈడికి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో, తమరు బెదర్ కదా, యాజిటీస్ గా వచ్చేసినట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడో సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరు చేతులు కలపండి. మీకేమన్నా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? సిస్టర్, అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది? రేయ్, నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే, నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం పిచ్చగాలి అసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మేస్తున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ చాలా మనటి ఏదో ప్యాలెస్ కాపలా కట్టిన గజ్జకొక్కోటి. నమస్కారం. చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా? కార్ టైర్. కార్ టైరా? ఎంత ఉంటుంది? 3000 ఉంటుంది. 3000? 1500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే, వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా. ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా. ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా?
ముందు స్టేషన్ నడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా, నేను అంటాను. ముందు స్టేషన్ నడు. నువ్వు అంటావేమిట్రా? ఏమన్నా ఉంటే అక్కడ చెప్పుకో. నడు స్టేషన్ నడు. ముందు స్టేషన్ వచ్చి నేను చెప్పుకున్నావేంట్రా? అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ నడు. నడవరా. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి, మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పా. మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోయ్యారు, నేను ఇక్కడ కూర్చుని వస్తాను, అక్కడ కూర్చోండి అయ్యారు. ఏం వినయం, ఏం విధేయత. దీని మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్ మీరు చిన్నప్పుడు టైర్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ వడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడి. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ గా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీసు మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తాడు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్కు ఇరగదీస్తా. అంటే నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్నరాజావి. మేజర్ చిన్నరాజా? ఆయన ఎవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్నారాయణ, క్లర్కు, లక్ష్మీ బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్. జీతం 3000 రూపీస్. అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా నువ్వు. పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్నరాజావి కాదా? కాదు కాదు కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? ఇదెవరు రాశారు? ఎవరు రాశారేంటి? నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. ఇదంతా అబద్ధం. నేను చిన్నరాజానే కాదు, నువ్వెవరో నాకు తెలీదు. మరి నన్ను చూడగానే లత అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. వీడే నేను రాను. నిన్నేమో క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ అని చెప్పి బ్యాట్ తోటి ఫట్ పని మొహం మీద కొట్టావు. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దేంతో కొడతావేమో బాబోయ్. వినవే బాలా నా ప్రేమ గోల,
గుబులు గుబులుగా గుండెలదరగా వినవే బాల నా ప్రేమ గోల. అబ్బా కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి. మొక్కలు లాగండి. ఏమండి ఇలా రండి. తప్ప పట్టుకోండి పట్టుకోండి. ఆగో ఆగో. ఒరేయ్ అందులో ఇద్దరు అమ్మాయిల అదరహా గురు. చిన్నది చెకోడి లాగుంది, కరుక్కు నోలే ఇచ్చింది గురు. డ్యూయెటీసిరా సోలో అందుకుంది. ఈ రోజు నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ ఇంటి దగ్గర 20 కచేరీలు. ఇంకోటి ఉంది గురు, కానీ కొంచెం పెద్దది అయితే మాత్రమే జాంగ్రీ లాగుంది. మనం సీట్ పడదు కదా, అది నీకు వదిలేసా. చిన్నది చెకోడి మాత్రం నాదిరే. దాని మీద ఆవిడ కన్నేసినా సరే నేను ఊరుకోనంతే. డ్యూయెట్స్ సోలో సాంగ్సే కాదురా, డిస్కోలు బ్రేక్ డాన్సులు కూడా చేయిస్తా నీ చేత. చూస్తావా? వాడిని వదిలే, వాడు ఒట్టి నోటి తుత్తారు అంతే. ఒరే గాడిదా, నువ్వు చూసిన అమ్మాయిలు ఎవరనుకుంటున్నావు? ఇతని సిస్టర్స్. అయ్యో అయ్యో ఐఎమ్ సారీ బ్రదర్. తత్తరబత్తరతారే. ఒరే రాస్కెల్, నోరు జారక ముందు ఇతను ఎవరు చెప్పొచ్చుగా. నన్ను తనించడం నీకు సరదానా? నువ్వు చెప్పనిస్తేనే కదరా తత్తర బిత్తరతారా. చూడు, మా ఇంట్లో మా సిస్టర్స్ మాత్రమే కాదు, ఆజానుబాహుడు మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన చేతిలో నీ సైజ్ లాఠీ కర్ర ఉంది. ఆయన ఎవరో తెలుసా? హెడ్ కానిస్టేబుల్. అయితే మంచాతే.